సాధారణంగా కార్స్ కి ఇలా వైట్ బోర్డ్ ఉంటే అది ప్రైవేట్ వెహికల్ అని అందరికీ తెలుసు. కానీ ఇలా బ్లూ బోర్డ్, రెడ్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ ఉంటే ఏమని అర్థం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. అదర్ కంట్రీస్ వాళ్ళు ట్రావెల్ చేసే కార్స్ మీద బ్లూ కలర్ ఉంటుంది. ఆ ప్లేట్ పై వైట్ ఇంక్ తో నెంబర్ ను ముద్రిస్తారు. ఆ ప్లేట్ రాష్ట్రం కోడ్ కాకుండా ప్రతినిధుల దేశ కోడ్ ను సూచిస్తుంది. 2. రెడ్ ప్లేట్ పై వైట్ లెటర్స్ ఉంటే ఇది షోరూమ్ వెహికల్ అని అర్థం. ఈ రిజిస్ట్రేషన్ నెల వరకు చెల్లుతుంది. మీరు ఎప్పుడైనా షోరూమ్స్ కి వెళ్తే కార్స్ కి ఎక్కువగా ఈ రెడ్ బోర్డ్ ని చూస్తారు. ఎందుకంటే కార్స్ ని ట్రయల్ కి వెళ్లాలంటే ఈ బోర్డ్ ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం షోరూమ్ కార్స్ కి ఇలా రెడ్ బోర్డ్ ఉంటుంది. 3. సెల్ఫ్ డ్రైవింగ్స్ కోసం రెంట్ కి ఇచ్చే వెహికల్స్ కు బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ పై ఎల్లో కలర్ లెటర్స్ ఉంటాయి. అలానే ఈ బోర్డ్ కు పర్మిట్ అవసరం లేదు. 4. గ్రీన్ కలర్ బోర్డ్ ఉందంటే అది ఎలక్ట్రిక్ వెహికల్ అని అర్థం. 5. భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్ల కోసం రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ని ఉపయోగిస్తారు. అలాంటి వెహికల్ లైసెన్స్ నెంబర్ స్థానంలో భారత ప్రభుత్వం ముద్ర ఉంటుంది. 6. ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ మీద బ్లాక్ ఇంక్ తో నెంబర్స్ రాసి ఉంటే దాన్ని కమర్షియల్ ఆర్ ప్యాసింజర్ వెహికల్ అని అంటారు. మీరు ఇలాంటి నెంబర్ ప్లేట్స్ ని ఎక్కువగా ఆటోల మీద, గూడ్స్ వెహికల్స్ మీద ఎక్కువ చూసింటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.